మా తమ్ముడు ఢిల్లీ నుంచి వచ్చాడు. రేపు ఈవినింగ్ మాకు ఫ్లైట్ రేపు వెళ్ళిపోతున్నా కదా అని చెప్పేసి మమ్మల్ని బయట తీసుకెళ్దామని ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. నన్ను తీసుకెళ్ళాక బయటికి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నేషనల్ మ్యూజియంకి అండ్ పగోడాకి వెళ్తాము చూడడానికి. ఇక్కడ ఓకేనా, ఆ ప్లేస్కి వెళ్తాము. వెళ్ళిన తర్వాత going to three places. ఓకే. We go by car? Sorry? We go by car? Yeah. Take a taxi. Okay, taxi. Bye. ఈ దేశం చాలా మంచిది, కానీ డ్యూ టు సమ్ పొలిటికల్ ఇష్యూస్ వల్ల దేశం మొత్తం నాశనం అయిపోయింది 4 years నుంచి. మనం ఒక 3 generations బ్యాక్ మనం ఎలా ఉండేవాళ్ళు కరెంట్ లేకుండా, సేమ్ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కరెంట్ లేదు, ఏమి లేదు, నైట్ టైమ్ స్ట్రీట్ లైట్స్ లేవు. ఈ దేశం కోసం తక్కువ చెప్పడం కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే కొంచెం పొలిటికల్ ఇష్యూ వల్ల మొత్తం అంతా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మేము కూడా చాలా ఇబ్బంది పడుతూ మా సొంతూరు, మా నాన్న పుట్టినూరు చైటో వెళ్ళడానికి మాకు చాలా అమౌంట్ పట్టింది. సుమారు దగ్గర 16 లక్షలు అయింది ఇక్కడ డబ్బులు. ఎక్కడ చూసిన చెక్ పోస్టులు, ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సిందే, లంచ్ ఇవ్వాల్సిందే. నెక్స్ట్ ఏమో మూవీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోయాం మేము. మధ్య ఎక్కడ చూసిన చెక్ పోస్టులు, అక్కడి నుంచి మరి మూవీ నుంచి చైటో రావడానికి మరి ఒక చోట చైటోలో ఒక చోట ఆఫీసర్ మమ్మల్ని పట్టుకున్నారు. పాస్పోర్ట్లు తీసుకున్నారు, మమ్మల్ని వారికి డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత మమ్మల్ని వెళ్ళిచ్చారు. డబ్బులు ఇచ్చేవాళ్ళకి మమ్మల్ని వెళ్ళలేదు. మళ్ళీ అక్కడి నుంచి చైటోపే వచ్చాము. చైటోపే చూసుకుని మళ్ళీ రొమ్మే వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తారు కార్లు ఉన్నాయి కదా, ఈ కార్లన్నీ అన్ని సెకండ్ హ్యాండ్ కార్స్, యూజర్ కార్స్ అన్నీ మొత్తం అన్ని ఇక్కడ వాడే ప్రతి కారు ఉన్నాయి. షోరూమ్స్ ఉన్నాయి, కానీ ఎవరు కొత్త కార్లు తీసుకోవట్లేదు. కారు ఇక్కడ ఉన్న కార్ను ఇక్కడ రూపాయి పెట్టిపోయింది. ప్లస్ ముందు మీద ఈ 4 yearsలో అన్ని 4 times రేట్ పెరిగింది మొత్తం ప్రతి వస్తువు మీద. దాంతో ఏం చేస్తారంటే వీళ్ళు జపాన్ నుంచి, కొరియా నుంచి కార్లు తెప్పించుకోవడం. అవి సెకండ్ హ్యాండ్ కార్స్. ఇప్పుడున్న ఈ కారు 12 lakhs, 12 నుంచి 13 లక్షలు ఈ కారు. మన ఇండియాలో కొత్త కార్లు వచ్చేస్తాయి. మనకు 8 లక్షల నుంచే మనకు కొత్త కార్లు వచ్చేస్తాయి. 12 లక్షలు పెట్టుకుంటే మనకు ఎట్టిగా కారు వచ్చేస్తుంది. ఓకేనా, అలాంటిది ఇక్కడ విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి. సెకండ్ హ్యాండ్ కార్డు ఎప్పుడో ఒక 2006, 2007 కార్స్ రేట్లు అంత ఉన్నాయి. లేటెస్ట్ కార్స్ అయితే ఇక్కడ రేట్లు ఉంటాయి. ఇది వచ్చి 5,000 చార్ట్స్ చూసేకుంది. 5,000 చార్ట్స్ అంటే మన డబ్బులు 100 రూపాయలు. దీని పేరు వచ్చి కెనరీ లేక్ అంట. పార్క్ ఇది. మీరు చూస్తారు కదా పగోడ, మయన్మార్ దేశంలో పెద్ద పగోడ అన్నమాట. ఓకేనా, మనం చైటోపీ వెళ్ళాం కదా, చైటోపై కూడా పెద్దది పగోడ. ఓకేనా, బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ పగోడ. ఈ పగోడ మొత్తం గోల్డ్తో తయారు చేస్తుంది. మొత్తం గోల్డ్ కదా, ఫుల్ ఆఫ్ గోల్డ్. ఎస్. Yeah. How much? I'll give afterwards. I'll give it. ఈ కవర్లు ఉన్నాయి కదా, ఈ కవర్లు అక్కడ తీసుకున్నప్పుడే, ఎందుకంటే మన షూలు తీసేసి కవర్లు పెట్టించుకోవాలి. Go back. షూ తీసి చేతి పెట్టుకొని వెళ్ళాలి. కవర్ మీన్స్ రెస్పెక్ట్. ఈ షూ తీయడం వల్ల ఈ పగోడకి రెస్పెక్ట్ ఉంటుంది. ఓకేనా, వావ్, ఇలా ఉందా, సూపర్, వెరీ నైస్.
ఎక్సలెంట్. ఈ మొత్తం మయన్మార్లో దేశానికి పెద్ద పగోడా అన్నమాట ఇది. గ్రేటెస్ట్ పగోడా, బిగ్గెస్ట్ పగోడా. పగోడా మీన్స్ టెంపుల్. ఎస్, పగోడా అంటే గుడి. ఇదే లాస్ట్ రోజు కదా, ఈవినింగ్ మళ్ళీ మాకు ఫ్లైట్. మొత్తం ఏమంటో చూసేసి కావాల్సిన బొమ్మలే కొనుక్కోవచ్చు. ఇక్కడ పైన చూస్తా డిజైన్స్, అది మొత్తం టేక్ కరే, మొత్తం టేక్ చెట్టే, టేక్ కర్రతో చేసింది. అదే 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 మొత్తం టేక్ చెట్టు చేసింది. రోడ్ ఉందా? ఓ, పగోడా మధ్య నుంచి రోడ్ ఉంది. We can see pagoda from here. You can see? Yeah, you see. You can see. You can see. I want to take photo. Yeah. This one I want. Yeah. Aha. Please just stand up. చూడండి వెనక కిందకి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము, ఇలా పైకి ఎక్కుతాము. వాటి అమ్మాయిలు అందరూ బాబు ఏదో భలే ఉంది అసలు. పగోడా మామూలుగా లేదు, చాలా పెద్దది, పెద్ద కొండ ఎక్కినట్టు ఉంది. ఈ బుద్ధికి సంబంధించిన సామాన్లు చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, మొత్తం ఈ మయన్మార్ ట్రెడిషన్ సంబంధించిన మొత్తం అరే పులి జగత్లో ఉంది. పులి జగత్లో ఉంది. You look like a foreigner. Yes. నేను కొంచెం ఫారినర్గా కనిపిస్తున్నాను కదా, పర్వాలేదు. ఏంటంటే నేను అందరూ నన్ను చూస్తాను. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, ఫారినర్స్ సెపరేట్గా ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకోవాలి. మామూలుగా టికెట్ తీసుకోవాలి. నేనైతే మా తమ్ముడు ఉన్నారు కదా అని చెప్పేసి నేను మా తమ్ముడు బల్బీస్ లాంగ్వేజ్ మాట్లాడతాను కదా, దాంతో టికెట్ వాటితో కూడా వచ్చేదో ఇంకా నేను అనుమానంగా చూస్తున్నాను. నేను కెమెరా పెట్టుకున్నాను కదా, ఈ కెమెరా పెట్టుకోవడం వల్ల నేను అనుమానంగా చూస్తున్నాను అందరూ. వీళ్ళు We are going to avoid all stuff. We are going to avoid all stuff. ఇది I want to try like smaller. ఇంకా ఈ ముందు అయిపోయింది, చిన్న రిపేర్లు వర్క్ చేస్తున్నారు, ఇంకా చూసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఆ ఎదురు బొమ్మలు ఉండవు, మొత్తం తీసుకుంటారు. తమ్ముడిని హిస్టరీ అడిగాను, అయితే తమ్ముడు కూడా అంత హిస్టరీ తెలియదు. వేరే చోట ఎక్కడ హిస్టరీ కనుక్కొని చెప్తారు అసలు ఈ పకోడీ ఎలా కట్టారు, దీనికోసం కట్టారు, ఎలా కట్టారు అన్నది. మంచి ఎండ్లో ధ్యానం చేస్తున్నారు ఆయన. ఇది మొత్తం మయన్మార్లో పెద్ద పకోడీ. మయన్మార్ ఎక్కడ దొరుకుతుంది, షర్టపియాలో ఉంది కానీ అంత ఎక్కేం కాదు. కొండపైన తప్ప కింద లేదు, కింద భూమి మీద. ఇది వచ్చి సిటగాంగ్ బుద్ధ మ్యూజియం. ఇది వచ్చి సిటగాంగ్ పగోడా. ఓకేనా, చాలా బాగుంది. ఇప్పుడు సిటగాంగ్ మ్యూజియంకి వెళ్తున్నాము. ఓకేనా, ఎంట్రన్స్ ఫీజ్ అని ఉంటుంది. ఎంట్రన్స్ ఫీజ్, ఎంట్రన్స్ ఫీజ్, ఎనీ ఎంట్రన్స్ ఫీ? Yes, it may be any fee. Okay. Oh, I don't talk anything. Just to take me right there. This is museum entrance. You don't say any word. Okay. You take a photo like this.
మీరు చూడండి అక్కడ ఆ పొగోడ దగ్గర మొత్తం అంతా ఎదురు బొమ్మలు ఉన్నాయి కదా, ప్రస్తుతానికి రిపేర్ వర్క్ జరుగుతుంది మరి. దానివల్ల మొత్తం అంతా చుట్టూరా ఎదురు బొమ్మలు వేసి వర్క్ చేస్తున్నారు మొత్తం అంతా. ఓకేనా, దానివల్ల మనకు అలా కనిపిస్తుంది. లేకపోతే చాలా నీట్గా ఉంటుంది. మీకు మన ఫోటోలో చూడు ఎలా ఉంది, చూడు ఎలా నీట్గా ఒరిజినల్గా ఉంటుంది మొత్తం ఓపెన్ చేసి. జస్ట్ ఇప్పుడే మ్యూజియం నుంచి బయటకు వచ్చాము. మ్యూజియంలో లోపల కెమెరా కానీ లేకపోతే సెల్ ఫోన్స్ కానీ అలవ్ లేదు, వీడియో రికార్డింగ్ లేదు. అందువల్ల చూపించడం కదా, కానీ చాలా బాగుంది. ఫారినర్కి అయితే టికెట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ నేను మా తమ్ముడితో వచ్చాను కాబట్టి సేవ్ అయ్యాను. ఓకేనా, చూడండి ఎలా ఉందో, అదే సూపర్. కొంచెం వాటర్ తాగుదాం. వీడు ఇచ్చిన తాడు చిన్నగా ఉండడం వల్ల పైకి అందరికీ అదే కింద కూర్చొని తాగుతా. పైకి అంతట్లే. We can sit here for some time. My shoe is good. మా తమ్ముడు ప్రేయర్ చేసుకున్నాడు ఇక్కడికి. ఓకేనా, కానీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ దేశంలో బౌద్ధ మతాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. వాళ్ళ పిల్లలకి ప్రతి స్కూల్లో చెప్తారు, బౌద్ధ మతాని కోసం చెప్తారు, బౌద్ధ వీడి కోసం చెప్తారు, వాళ్ళకున్న పొగడుకున్న అన్ని పొగడలు చెప్తారు. నెక్స్ట్ వాళ్ళ చరిత్ర హిస్టరీ మొత్తం వాళ్ళ పిల్లలకి చెప్తారు. వాళ్ళ హిస్టరీని కాపాడుకుంటారు, నెక్స్ట్ జనరేషన్కి అందిస్తున్నారు. అది మాత్రం చాలా మంచిది, ఆ దేశానికి మంచిది. ఎప్పుడైతే మన హిస్టరీ మనం మర్చిపోతామో ఇంకంతే, ఆ దేశం పరిస్థితికి అయమయం ఉంది. ఓకేనా, అది మాత్రం చాలా గొప్ప, నాకు బాగా నచ్చింది. ఈ బర్మా దేశంలో బౌద్ధ మతాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ నేర్పిస్తారు. ఎలాగా పెద్దలు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికైనా ఏమైనా అందించేటప్పుడు 2 చేతులు దగ్గర నుండి అందించడం. నెక్స్ట్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ ముందు నించొని వెళ్తాం కదా మనం, వాళ్ళు ఒంగోని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే వెళ్తారు. నాకు బాగా నచ్చింది అది. ఇంకా మన దేశంలో కూడా మన మతాన్ని, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే మన ఫ్యూచర్ ఉంటుంది, మన పిల్లల ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే మొత్తం అంతా వెస్టర్న్ అయ్యి. ఇంకో విషయం చెప్పడం, వెస్టర్న్ మొత్తం మన ధర్మం సైడ్ వస్తారు. ప్రస్తుతానికి మనకు కుంభమేళ జరుగుతుంది యూపీలో. మొత్తం అమెరికన్స్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియన్స్ కానీ అందరూ బాగా సౌండ్, బాగా వెల్ సెటిల్ పీపుల్ అందరూ మన ధర్మాన్ని నమ్ముతున్నారు. మన ధర్మాన్ని మనం వదిలేసుకుంటున్నాం. దయచేసి నేను మీకు లెక్చర్ పీకుతాను కాదు, కానీ చెప్తున్నా, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇతర మతాలను కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతే. మా తమ్ముడు థర్స్డే పుట్టాడు. అలా ఓటర్ వేస్తే లక్కీ అంట చెప్తున్నాడు వాడు. నాకు కరెక్ట్గా తెలియదు, హిస్టరీ కూడా నాకు తెలియదు. హిస్టరీ తెలిస్తే మీకు చెప్తాను నేను. వాడిని అడిగితే వాడు తెలియదు అంటున్నాడు. ఏంటంటే లక్ వస్తుంది అంటున్నాడు. నేను సండే పుట్టాను కదా, సండే దగ్గర వేస్తాను నేను. ఓకేనా, ఎవరు ఏ రోజు పుడతారో ఆ రోజున వేస్తే దాన్ని స్నానం చేయించాలి. ఆ బుద్ధకి స్నానం చేస్తే లక్ వస్తుంది అనమాట. అంటే మనం ఏమైనా కోరుకుంటే ఆ కోరికలు తీర్చుకోవచ్చు. ఆ కోరికలు అనుకొని నీళ్ళు పోయాలి. మా తమ్ముడు వచ్చి థర్స్డే పుట్టాడు కదా, థర్స్డే పుట్టాడు. అలా వీడియో చూశారు కదా వేయడం. అదేంటంటే లక్ మాట. ఆ బుద్ధకి ఏ రోజు ఎవరైతే పుట్టారో ఆ రోజు
బుద్ధుడికి స్నానం చేయించాలి, నీళ్ళు పోయాలి పైనుంచి. అలా పోస్తే అనుకున్న కోరికలు అవుతాయని ఒక నమ్మకం. మన దగ్గర ఉన్న వేస్ట్ పోయి మంచి లక్ వస్తుంది అంతే, కానీ అదొక నమ్మకం. ఇక్కడికి వచ్చి అలా కూర్చుంటే చాలా ప్లెజెంట్గా ఉంది, హ్యాపీగా ఉంది కదా. అలా వచ్చి రిలాక్స్ అవుతాయి ఈవినింగ్ ఫ్యామిలీతో, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొగడ చూస్తారు పైన టాప్లో. ఇప్పుడు మనం ఇప్పుడు చూసాం కదా పొగడ బయట, అది ఇది ఓకేనా. ఇదంతా భూమి లోపలికి ఉంది. ప్రస్తుతానికి మనం నించున్నాం కదా, ఇది మామూలుగా సిల్వర్లో కట్టారు. ఇక్కడి నుంచి ఈ కింద ఇదంతా భూమి లోపలికి ఉంది. ప్రస్తుతం మనం నించున్న చోట సిల్వర్ పొగడ, పొగడ మనం చూస్తుంది గోల్ పొగడ భూమి లోపల. మీరేమైనా దానం చేయాలనుకుంటే అక్కడ దానం చేయొచ్చు. కనిపిస్తుందా మీకు? అది డబ్బుల రూపాయలు దానం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే 24 క్యారెట్ బంగారం కొని, అది మీరు అక్కడ చూసారా చిన్న క్రెయిన్ టైప్ ఉంది, అది దాంట్లో వేసి పైకి పంపిస్తారు అక్కడికి. చూడండి, అక్కడ పంపించి అక్కడ పొగడ ఉంటుంది కదా, ఆ పొగడకి అంటిస్తారు అన్నమాట గోల్డ్ని. ఓకేనా. లాస్ట్కి లాస్ట్కి నా సండే కార్నర్ వచ్చింది, మీకు అనిపిస్తుందా? సండే కార్నరు మొత్తం మళ్ళీ ఒకసారి తిరిగేసి వచ్చాము. ఓకేనా. వెళ్ళి నేను నీళ్ళు పోస్తాను. ఏమన్నా నా ఇల్లు ఏమన్నా చెత్త ఉంటే నా మీద ఎవరన్నా చెత్తపడి చేస్తే అన్నీ పోవాలని, ఓకే. మళ్ళీ మంచి లక్క రావాలని, మళ్ళీ దేశం రావాలని వల్ల, ఓకే. nó ở vào cái đây thì ghê. Ở cái đây thì ghê cho lên nè. అయిపోయింది, పొగడ చూసేసాము. వెళ్ళిపోతున్నాం బయటికి. ఇప్పుడే పొగడ చూసేసాము. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మేము నేషనల్ మ్యూజియం వెళ్తున్నాము. ఇక్కడ మయన్మార్ నేషనల్ మ్యూజియము, ఓకేనా. ఓకే, 4 o'clock ఓపెన్ చేస్తారంట, ఓకేనా. చూద్దాం. మమ్మల్ని ఆర్మీ వాళ్ళు చూశారు, చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ వెనక్కి వస్తారో చూడాలి. ఇక్కడ కెమెరా తీరైతే భయంగా ఉంది. చటగాంగ్ పొగడ చూసాము. ఇక్కడ నుంచి నేషనల్ మ్యూజియం, మయన్మార్ నేషనల్ మ్యూజియం చూడడానికి మేము తొమ్మిది వెళ్తున్నాము, ఓకేనా. అది అప్పుడు 3:20 అయింది, 3:22 అయింది, ఓకే. అక్కడ 4 o'clock వరకు ఓపెన్ చేయాలి మ్యూజియము. 4 o'clockకి ఓపెన్ చేస్తారు. ఈ లోపల ఓకేనా. తమ్ముడు ట్యాక్సీ మాట్లాడతాడు, ఓకే. చలో
చార్జ్. వాడికి 200, నాకు 200. కానీ ట్యాక్సీ వల్ల 5000, చాలా ఎక్కువ. Also to take a photo in there. ఓకే. ఇక్కడ ఏదైనా ట్యాక్సీ ఎక్కామనుకో కంపల్సరీ వాళ్ళ ఐడి ఉంటుంది ఇక్కడ. ఓకేనా, చెక్ చేసుకోవచ్చు. అలాగా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, ఎప్పుడు ఇష్యూ అయ్యింది, మొత్తం అన్నీ ఉంటాయి ఇందులో. మనం ఫోటో తీసుకుంటే మంచిది. ఎందుకన్నా Stay to go India, don't fly. Maybe 1 ఎంబసీ hour. ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా యంగూన్ మ్యూజియంకి వచ్చాము. ఇంకా 4 o'clock వరకు ఓపెన్ చేయాలనుకుంటా. ఇప్పుడు 3:30 అయింది టైము. గేట్ అయితే ఓపెన్ అయిపోయి ఉంది, చూడాలి. Uber. చాలా మంచి ఉన్నారు. ఓకే, ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. టికెట్ తీసుకోవాలనుకుంటా, చూద్దాం. నేషనల్ మ్యూజియం ఆఫ్ మయన్మార్. ఓకే, థ్యాంక్ యూ.可以一起吗？来三家。好的，好。స్కానా? Yeah. Let's go. ఓహో, హిస్టరీ ఆఫ్ మయన్మార్ ఇది మొత్తం విజువల్గా ఉంది. Asian words. Yes. Myanmar alphabets. ఇవన్నీ. స్క్రిప్చర్స్ ఇవన్నీ. Free to take a photo. Yeah. No need photo, only video. Yeah. As you like. Oh, very nice. Only it will stay up to 4 o'clock, or it will open 4 o'clock? Museum. Yeah. Sometime it may be early. Okay. This is the Rosewood la undi. Rosewood ana. Rosewood ka take pillar with instructions. You take wood idi. Yes. Oh, ఇది చెక్కలా. ఓకే, one line royal orders of appointment. Totally leaf. Two-line royal orders of appointment. Totally. Inside also, yeah. We go here and we go. Okay, come back. Oh, but miss scriptures here. Bauddha matane. Medals. Oh. Handwritten scripts. Oh, writers. Okay. Writers.
All your writers, huh? Burmese writers. Yeah. The leaders components. Wow. Burmese palace. What do you call? Burmese palace. Burma Palace. Palace. Yeah, palace. Oh, Burma Palace antadi. Yeah. Okay. Wow. This was used before, I think so, when the king times. No. Okay. This one will come back. Oh, museum, very nice. I think so, no. Maybe these are looking like Japanese structures, huh? All are like Japanese structures. This is Huh? Mandalay Palace. What? Mandalay Palace. Burma Mandalay Palace. Yeah. Oh. What? చూడు మంచం చూడండి ఎలా ఉందో. See, అసలు ఎలా చెక్కారో ఆ టైంలో మొత్తం చేతితో చేసింది. మిషన్ లేవు ఆ టైంలో. మొత్తం చేతితో చేసిన చెక్క అది రోజు ఉంటా టేకుంటే అనుకుంటా. టేకుంటే అంత గోల్డ్ ఆయిల్ కావచ్చు ఆఫ్ కింగ్ విండో ఆఫ్ చీప్ యూన్ 19th century AD. Oil coach of king windows lesser gear. Minister, Yeah, minister. general, model of royal assembly, king, queen, minister, crown prince. ఇది ఇలా ఉండేది ఒకప్పుడు బర్మా. బ్రాంజ్ బెల్ అంట. Bronze bell. చూడండి దీనికి సపోర్ట్ ఇవ్వడానికి ఎలా చెక్కారో, బొమ్మ చెక్కి సపోర్ట్ ఇచ్చారు. సూపర్, అసలు ఎక్సలెంట్. గ్లాస్ mosaic screen. Oh, glass. మీరు చూస్తున్నారు కదా, ఇది టేక్ చెట్టు. ఓకేనా, టేక్ చెట్టు ఇది. చూడండి ఎంతో, దాని డయామీటర్ వచ్చి 1 మీటర్ ఉంటుంది. దీని డయామీటర్ లాగా, ఇలాగా 1 మీటర్. చూసుకో ఎంత ఉందో, ఎంత లాగా ఉందో. మా నాగ చెట్టు బర్మా టేక్ చాలా ప్రెషియస్, చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి 100 సంవత్సరాలు కట్ చేసినా కూడా తరగని చెట్లు ఉన్నాయట ఇక్కడ. ఆల్రెడీ నేను మోల్మెన్ వెళ్ళేటప్పుడు చూశాను. ఎక్కడ చూస్తే టేక్ చెట్టు, రబ్బర్ చెట్టు ఎక్కడ చూసినా. ఎంతలా ఉంటుంది చెట్టు అసలు.
మొత్తం టేకుంటే ముట్టుకోవాలంటే అంత ఓహో ప్యాలెసా? Yeah. It's the palace. Did you see that at the downtown area? This way. one? This one? Yes, antenna. Oh, downtown area? Yeah. This is existing. We are coming to the street. Oh, State House. Yeah. ఇది స్టేట్ హౌస్ అది. ఎప్పుడు హిస్టరీ చూసి చదువుకోండి, చూస్తారు కదా. బర్మీస్ వాళ్ళు ఉంటే బర్మీసు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీషు. ఓకే, ఇంకా తెలుగు లేదు ఇక్కడ. ఇది శాండ్లీ చూడ ఎంత ఉందో, చాలా పెద్దది. ఇవి గోదేనా? యా గ్రౌండ్ ఫ్లోర్ సార్. ఓ నైస్. ప్రస్తుతం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. You want to take an elevator? ఎస్ ఇవి గో భయ. బాబా ఏముందిరా బాబు. ఒకే చట్నీ వచ్చేసి అదేసి ఏడ్లు, చెట్లు ఏడ్లు ఉంటాయి కదా, ఏడ్లు వచ్చేసి చేసినట్టున్నారు. అది అంతే కట్టే, మొత్తం ఇవన్నీ ఏడ్లే. అక్కడ కింద కట్ చేసి చేశారు. సూపర్ సూపర్ టాలెంటెడ్ పర్సన్స్ పర్మిషన్. అసలు మామూలుగా చూడవనే పక్షి ఇదో పక్షి కనిపిస్తుందా? అదో పక్షి, గన్ని పక్షులే. So many birds. మధ్యలో గుడ్డు ఉంది, మధ్యలో పెద్ద గుడ్డు. ఇది కూడా టేక్వుడ్ చెట్టు ఇక్కడ కట్ చేసేస్తారు. ఇక్కడ కట్ చేసేసి ఇదంతా ఎయిర్ భూమి లోపల ఉంటుంది కదా, స్లోగా తవ్వి దాన్ని శుభ్రంగా మోడల్గా చెక్కేది. ఇది టేక్వుడ్డే. టేక్వుడ్ 16th century. ఒకటి అమ్మ ఎప్పుడన్నా 400 సంవత్సరాలు, 425 సంవత్సరాలు అయింది ఇది ఈ టేక్వుడ్కి. Mandalay Palace. Mandalay Palace. Mandalay. Yeah. Oh. Mandalay Palace. ఇది కూడా టేక్వుడ్డే 16th centuryలో. సరా ఏముందిరా అబ్బాయి బాగో. ఏంటేగా Natural History of Myanmar Prehistoric Period Exhibition Room. Exhibits on display. Okay. Look here. Elephant also. What? Yeah. This is an elephant. I mean, elephant అది బొమ్మ, కానీ ఇది కొమ్ములు ఉన్నాయి కదా, టాస్క్స్. సూపర్, నిజమైన ఒరిజినల్. కత్తులు, కట్టడాలు. పింగాణి కొండలు ఇవి, పింగాణి కొండలు ఉంటాయి కదా, మట్టికొండలు అవి. అన్నీ రాలే, అన్నీ రాలే. బ్రాంజ్ యాక్స్, స్టోన్ యాక్స్, బ్రాంజ్ రాడ్, బ్రాంజ్ యారో హెడ్, బ్రాంజ్ స్పియర్స్. ఇది చూడండి, అస్థిపంజరం. ఎవరిది అస్థిపంజరం? The findings of ethylene ports and tensile between different places of
skeleton. Okay, all this. ఇవి మేకులు చూసిన కింద ఐరన్ స్పైక్స్. ఎలిఫెంట్ ఒక దంతాలు ఇవి చూడండి, ఇవి దంతాలు తూతున్న పైన అయ్యానా ఫాల్సులు సెంట్రల్ వల్ల అంతే. వాటిలో వెనుకలు ఉంటాయి కదా బోన్స్, అవి ఇట్లా బోన్స్, అటు పళ్ళు, దుమ్ములు అన్నీ. History's evolution appearance human. యా మానవుడు ఎలాగా 1970 కలెక్షన్. ఈయనలో ఒక దంతాలు ఇవి చూడండి ఎలా ఉన్నాయి. ఇదేమో టస్క్స్ అంటారు కదా, టస్క్స్ ఇవి. వీటి కోసం మానవుడు ఏనుగులు చంపేసి ఆ టస్క్ల కోసం ఇవి, ఈ టస్క్ల కోసం మానవుడు ఏనుగులు చంపేసి వ్యాపారం చేశారు అప్పట్లో. ఇప్పుడు చేస్తున్నారు ఇంకో కేరళలో. దీని యొక్క అదే దవడ. ఎన్ని పులు, గోర్లు, పళ్ళు. మయన్మార్ సివిలైజేషన్, ఏజర్ సివిలైజేషన్. చూసుకోండి, చదవండి, చూడండి సివిలైజేషన్ ఎలా ఉందో. చూపాయి ప్యాలెస్లో ఉంది చూడు. బౌద్ధ సంబంధించిన Buddhist blades of అప్పట్లో యూజ్ చేసిన పింగాణి పాత్రలు, రాయిలు అట్లే. ఏషియంట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. చూసారా అది? how they managed the water. చూడండి ఇలాగా ఉంటుంది. These are all rubies. రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయా, రాళ్ళు రత్నాలు అన్నీ. అప్పట్లో ఏన్షియంట్ టైమ్స్ రింగులు.
కింగ్స్ ఆఫ్ మయన్మార్, బర్మీస్ కింగ్స్, బర్మీస్ కింగ్స్ వీళ్ళందరూ with his military. విత్ హిస్ మిలిటరీయా. పింగని పాత్రలు చూడండి ఎలా ఉన్నాయా. జస్ట్ ఇప్పుడే మ్యూజియం బైక్ వచ్చాను. ఓకేనా, ఇక్కడ టికెట్ తీసుకున్నా. ఇది ఫారినర్స్ కౌంటర్. ఒక ఫారినర్ అయితే 10,000, లోకల్ అయితే 1,000. చూడండి, ఫారినర్స్కి ఎక్కువైనా లోకల్స్కి తక్కువ ఇక్కడ.